ఇక వీటిలో టాప్ మెడికల్ కాలేజ్ అంటే ఎయిమ్స్. సో ఆ ఎయిమ్స్కి సంబంధించి మనకి ఇండియా వైడ్ ప్రస్తుతానికి 20 ఎయిమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మంగళగిరిలో ఒకటి ఉంది, బీబీ నగర్ ఒకటి ఉంది తెలంగాణకి సంబంధించి. ఇంకొక 4 అప్రూవ్ చేశారు, అది ఇంకా ఫంక్షన్లోకి రాలేదు. ప్రస్తుతానికి 20 ఉన్నాయన్నమాట అండి. వీటిలో 2,257 సీట్లు ఉన్నాయి. 2,257 సీట్స్ ఉన్నాయి ఈ 20 ప్లేసెస్లో కూడా. సో ఇది టోటల్గా సీట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీటిలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పేరెంట్స్ అందరూ కూడా ఏమిటంటే, ఈ మెడికల్ సీట్స్ గవర్నమెంట్లో ఒకలాగా, ప్రైవేట్లో ఒకలాగా రిజర్వేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి గవర్నమెంట్కి వచ్చేటప్పటికి 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఇండియా వైడ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 15% సీట్స్ కూడా, తెలంగాణలో 15% గవర్నమెంట్ సీట్స్ కూడా నేషనల్ వైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట అండి. ఈ 15%కి మొత్తం ఓవరాల్గా ఇండియా నుంచి అందరూ కూడా ఎలిజిబులే. సో 85% డొమిసైల్ ఉంటుంది. అంటే మన స్టేట్లో ఏదైతే ఉందో ఆ స్టేట్కి సంబంధించిన పిల్లలకి 85% ఉంటుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించి. ఇక ప్రైవేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 50% కన్వీనర్ కోటా ఉంటుంది, కేటగిరీ ఏ అంటారు. కేటగిరీ బికి వచ్చేటప్పటికి దీన్ని మేనేజ్మెంట్ కోటా అంటాము, ఇది 35%. సో 50-35. మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోటా, కేటగిరీ సి సీట్లు ఇవి. సో ఇది కంప్లీట్లీ డొనేషన్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కోటా అనమాట అండి. ఇది సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించి నీట్కి. సో ఇక మన బీబీ నగర్కి వచ్చేటప్పటికి ఎయిమ్స్లో 100 సీట్లు ఉంటాయి. అట్లాగే మంగళగిరి వచ్చేటప్పటికి ఎయిమ్స్కి వచ్చేటప్పటికి 125 సీట్లు. అంటే మన 2 స్టేట్స్లో 225 సీట్లు ఎయిమ్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఉన్నాయన్నమాట అండి. టోటల్గా 2,257లో. ఇది ఎయిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, కట్ ఆఫ్ పరిస్థితి ఏంటి? చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ఎందుకు ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ట్రెండ్ రాకుండా అనే దానికి ఉదాహరణ ఇది. జనరల్ కేటగిరీలో ఎయిమ్స్లో 16,728 ర్యాంక్కి కట్ ఆఫ్ అయ్యిందన్నమాట అండి. టోటల్గా 20 ఎయిమ్స్ ఏదైతే అన్నానో దీంట్లో ఎప్పుడు 2025లో లాస్ట్ ఇయర్. అదే 2024కి వచ్చేటప్పటికి 25,037కి కట్ ఆఫ్. ఇక్కడ మార్కులు చెప్తా మీకు. 25లో 541కి కట్ ఆఫ్ లాస్ట్ ఆ ర్యాంక్కి. అదే 2024లో మీరు చూస్తే 652. ఇప్పుడు చెప్పండి, ఇది 541, 652, రైట్? సో 110 మార్కులు, 109 మార్కులు డిఫరెన్స్ ఉంది, చూసారా? సో 109 మార్కులు తక్కువ వచ్చినా సరే లాస్ట్ ఇయర్ వచ్చింది. ఎందుకని? పేపర్ టఫ్గా ఉంది కాబట్టి. సో కాబట్టి పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం నీట్ రాసినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్లో, కాలేజెస్లో, వాళ్ళ కోచింగ్ సెంటర్స్లో ఈ మార్కులు అని చెప్తూ ఉంటారు. పేపర్ టఫ్గా ఉంది అనేటువంటిది, రిలేటివ్గా టఫ్గా ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి మార్కులు కొంచెం తగ్గినా, 40-50 మార్కులు తగ్గినా సరే ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఏ విధమైన బాధ పడవద్దు, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి అనేటువంటిది నా సలహా. సో ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపులే 109 మార్కుల డిఫరెన్స్ అంటే, ఇప్పుడు అదే ఆ పిల్లవాడు అమ్మో నువ్వు 100 మార్కులు తగ్గిపోయినాయి నాకు, నేను పోయింది ఏడాది అని అనుకుంటే కాదు కదండి, సిచ్యువేషన్ అది కాదు కదా, అది నేను అనేది. అదే 2023కి వచ్చేటప్పటికి 614 మార్కులకే ఎయిమ్స్లో కట్ అయిందనమాట అండి. సో ఇది పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదే ఎయిమ్స్కి వచ్చేటప్పటికి ముందు చెప్పేస్తాను. ఓబీసీ కేటగిరీలో 527 లాస్ట్ ఇయర్, 2024లో 675 మార్కులకి ఆగింది. సో అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 536 2025లో, 2024లో 647. ఎస్సీ కేటగిరీ 501 మార్క్కి కూడా ఎయిమ్స్లో సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఎస్టీ కేటగిరీ 425. అలాగే ఫారెన్ కోటా ఉంటుంది, ఎఫ్క్యూ అంటారు, అది 557 మార్కులకి అది కట్ ఆఫ్ అయిందన్నమాట అండి. సో కాబట్టి ఎస్సీ కేటగిరీలో 500 మార్కులకి ఎయిమ్స్లో కట్ ఆఫ్ అయింది. అలాగే ఎస్టీ కేటగిరీలో 425కి 2025లో జరిగినటువంటి పరిస్థితి ఇది. అదే 2024కి వచ్చేటప్పటికి ఎస్సీ కేటగిరీ 550 మార్కులు, ఎస్టీ కేటగిరీ 526, ఫారెన్కి వచ్చేటప్పటికి 690 మార్కులకి. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటిది. సో దీన్ని బట్టి మనం అంచనా వేయాలి. సో మీరు స్కోర్ అనేటప్పుడు ఇప్పుడు ఎస్సీ కేటగిరీ గురించి మీరు పర్టికులర్ అడిగారనుకోండి, 500+ ఉంటే వాళ్ళు సేఫ్ ఈవెన్ ఎయిమ్స్కి వచ్చేటప్పటికి. అదే స్టేట్కి వచ్చేటప్పుడు ఇంకా కిందకు వచ్చేస్తుంది, చూపిస్తా. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.